మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎందుకు కాలేదు? వీళ్ళు పూర్తి చేయలేదు కాబట్టి కాలేదు. అమెరికాలో బానిసత్వానికి వ్యతిరేకంగా ఆ దేశం 1776 సంవత్సరంలో స్వతంత్రం తెచ్చుకుంది. మనం అనుకునే అభివృద్ధి చెందిన అమెరికా, లాటిన్ అమెరికా దేశాలు కాదు. సౌత్ ఆఫ్రికాలో కూడా నెల్సన్ మండేలా 26-27 సంవత్సరాలు జైలు చేశాడు. బ్రెజిల్లో వర్గ అసమానతలు ఉన్నాయి. కెనడాలో స్థానికుల హక్కుల కోసం ఉన్నాయి పరిస్థితి. న్యూజిలాండ్లో మావోరీ ప్రజల రాజకీయ ప్రాతినిధ్యం వివిధ రూపాల్లో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. చారిత్రక ఉద్యమాలని మార్కెట్ ఎకానమీతోని సెట్ చేయలేవు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో రిజర్వేషన్లు వర్సెస్ మెరిట్ కానే కాదు. ఒక కుర్రాడు డోమ్ స్కూల్లో ఢిల్లీలో చదువుకుంటాడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటాడు. అదే ఏజ్ గ్రూప్ పిల్లాడు, అదే ఏజ్ గ్రూప్ కుర్రాడు గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ గూడెంలో ప్రభుత్వ పాఠశాలలో ఆ రోజు స్కూల్ ఉంటుందో లేదో తెలియకుండా చదువుకుంటాడు. ఇద్దరు గ్రాడ్యుయేషన్ అయిపోద్ది. ఎవరికి మెరిట్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా? దీనికోసం రిజర్వేషన్స్ ఏమని అంటా ఉన్నాం. రిచ్ స్టూడెంటు, పూర్ స్టూడెంట్కి సంబంధించి రిచ్ స్టూడెంట్కి సంబంధించినటువంటి పిల్లలు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. చదువు పట్ల అవగాహన, ఫ్యూచరు గురించి ఉంటుంది. సో ఇంట్లో చదువుకునే వాతావరణం ఉంటుంది. స్కూల్కి వెళ్ళడానికి రావడానికి ఒక సైకిలో, బైకో లేకపోతే స్కూల్ బస్సు ఉంటుంది. స్కూల్ కూడా మంచిదే ఉంటుంది. ఆ చెప్పే ఉపాధ్యాయ బృందం కూడా వాళ్ళ భవిష్యత్ కెరియర్ని నిర్మించదు. నాకు సందర్భం వచ్చినప్పుడు ప్రైవేట్ విద్యారంగం మీద చర్చిద్దాం, సాధక బాధకాలు. సో ఆ విద్యార్థికి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇటు ఇంట్లో కానీ అటు స్కూల్లో కానీ ఆ కుర్రాడు చదువుకునేటువంటి ఎడ్యుకేషన్ భవిష్యత్తును నిర్మించే విధంగా ఉంటుంది. ఇక అదే ఒక ప్రభుత్వ ఆదివాసీ పాఠశాలలో, ఆదివాసీ గూడెంలో ఉన్నటువంటి స్కూలు, ఆ టీచర్ వస్తుందో రాడో తెలియదు, ఈ పేరెంట్స్కి అవగాహన ఉండదు. ఉండేది ఒకటే గది, అదే వంటగది, అదే స్టడీ అవర్స్, అదే పొయ్యి ఉంటుంది, అదే గ్యాస్ ఉంటుంది, అదే పేరెంట్స్ వాడు తాగి వస్తే అక్కడే కాపురం చేస్తారు, పిల్లలు ఇంకా నిద్రపోకముందే. సో అన్నీ ఇలాంటి వాతావరణం జరిగిన పిల్లలకి మేము రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. తప్పేంటి? సమాన అవకాశాల సమాజం అంటే వాళ్ళు ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటిది. దానికంటే ముందు చేయాల్సినటువంటిది ఏందయ్యా అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు దాని తర్వాత సమాన అవకాశాలు నిర్మించాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. సో రిజర్వేషన్లు తీసేయాలనేది ఇలా ధనిక వర్గాల నుంచి వినపడుతున్నటువంటి మాట. సిజేపీలు, కక్రూ జనతా పార్టీలు, జంజీలు వాళ్ళకి 1970లో ఈ దేశం దరిద్రం, పేదరికం మీద తుపాకులు పట్టిన జనరేషన్ తెలియదు వాళ్ళకి. ఈ దేశంలో అంటరానితనం తెలియదు, ఈ దేశంలో వెలి తెలియదు. రజకుల్ని వెలేశారండి. బట్టల ముత్యాలమ్మకి కొండ బట్టలేదని, సల్ల కొండ బట్టలేదని తెలియదు వాళ్ళకి. వీళ్ళంతా వాళ్లే. గోల్డెన్ స్పూన్ బ్యాచ్ ఇలా ఇదవుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మొదటిగా సామాజిక న్యాయం, మొదటిగా భూమి పంపిణీ, రెండోది సామాజిక న్యాయం, మూడోది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద చర్చ జరిగిన తర్వాత ముందుకెళ్దాం, రిజర్వేషన్లు తీసేద్దాం. సో ఈ దేశంలో నిరుద్యోగత ఉంటుంది, అసమానతలు ఉంటాయి, పరీక్షా పేపర్లు లీకులు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. రిజర్వేషన్స్ వద్దు అని అంటున్నారు. రిజర్వేషన్స్ సామాజిక న్యాయం వేయండి. మరి సామాజిక న్యాయం ఇచ్చినప్పుడు మాకు ఎన్ని వద్దు. సమానత్వాన్ని వాయిదా వేస్తూ రిజర్వేషన్ల గురించి మాట్లాడే వాళ్ళంతా ఇలా సూడో మేధావులంతా దాని గురించి, దేశం గురించి ఆలోచించే వాళ్ళలాగా చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్స్ తీసేయటం అంటే వ్యాధిని అలాగే ఉంచి మందులు ఆపేయటం లాంటిది తప్ప మరొకటి కాదు. సో దానివల్ల పేషెంట్ డెడ్, సమస్య ముగిసిద్ది అని చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ బ్యాచ్లు, పెట్టుబడిదారీ సమాజానికి పుట్టినటువంటి కొంతమంది, నేను అనటం ఇబ్బందినే ఉంది, పెట్టుబడిదారీ సమాజానికి వారసులు అంటున్నాను నేను గౌరవప్రదంగా. పెట్టుబడిదారీ సమాజానికి వారసులు, ఆ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రిజర్వేషన్స్ వద్దా అంటూ ఉన్నారు. రిజర్వేషన్స్ వద్దనే వాళ్ళు దేశద్రోహులు, రిజర్వేషన్స్ కావాలనే వాళ్ళు దేశభక్తులు అంటాను నేను. మా బీసీ సమాజం యావత్ అంటుంది. ముందు మాకు సామాజిక న్యాయం ఇవ్వండి, ఖచ్చితంగా భూమి పంపిణీ కూడా ఇవ్వండి, దాని తర్వాత రిజర్వేషన్ల గురించి మాట్లాడదాం. రిజర్వేషన్లు మాట్లాడడానికి ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదంతా పంచాయతీని ఎందుకు? మేమెంతా మాకు అంత వాటాయండి, మీరు అంతా తీసుకోండి. ఈ దేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో, లేకపోతే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అంతమందికి ఇచ్చారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, దేశ పార్లమెంటుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నాను. ఈ దేశ పార్లమెంటు రాజ్యసభలో
ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ జనరల్ కోటాలోనే ఉన్నాయి లోక్సభలకు సంబంధించి. కానీ రాజ్యసభలో మీరు 100కి 100%, 99 కాదు 100కి 100%, 1980 దశకం దాకా ఆధిపత్య కులాలు అగ్ర కులాలు ఇవన్నీ. ఇవాళ మాత్రం ఏమైనా మార్పు వచ్చిందా అంటున్నాను. కొద్దిమంది క్రిమిలేయర్లని ఇతర వర్గాలను తీసుకున్న 90 నుంచి 95% ఆధిపత్య కులాలకే అట్టగడతా ఉన్నారు తప్పితే ఆ పోస్టులు. మరి కింది స్థాయి సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది? సామాజిక న్యాయం అసలు ఉందా? ఇంకా మా తెలంగాణ రాష్ట్రంలో 146 బీసీ కులాలు ఉంటే 80 బీసీ కులాలు, గ్రామ పంచాయతీ 500 ఓట్లు ఉంటే 10 వార్డులు ఉంటే 10 50 500 అయితే 26 ఓట్లు వస్తే ఒక వార్డు నెంబర్ అవుతారు. 80 కులాలు ఒక వార్డు నెంబర్ కాల. మరి వాళ్ళకి సామాజిక న్యాయం ఎప్పుడు అందాలి? ఇది కేవలం రాజకీయ కాంక్ష, రాజ్యాధికారం ఉన్నటువంటి జాతులే మనగలుగుతాయి. లేకపోతే జీవరాశిలాగా కాలగర్భంలో ఇతర జీవరాశిలాగా కాలాన్ని తట్టుకోలేకుండా నిలబడినటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో నిలబడినటువంటి కాలగర్భంలో కలిసిపోతారని చరిత్ర చెప్తున్నటువంటి సత్యం చాలామంది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు. సో అందుకోసం ఇవాళ నేను చెప్పదలుచుకున్నది, అడగదలుచుకున్నది ఒకటే, సామాజిక న్యాయం భూమి పంపిణీ చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీరే పెట్టుకున్నారు. సో ఇవి లేకుండా ముఖ్యంగా వీళ్ళంతా కలిసి ఈ ఎల్పిజి వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత దాని రిజల్ట్స్ ఎవరికి ఉపయోగపడ్డాయి చెప్పండి? దాని రిజల్ట్స్ ఎవరికి ఉపయోగపడ్డాయి? పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీలకు కాదా అని అడుగుతా ఉన్నాను. సో రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయం ఏందయా? ప్రజల యొక్క పేదరికాన్ని పోగొట్టడం, అవిద్యను పోగొట్టడం, అక్షరాస్యతను పెంచడం, విద్యాన్ని ఫ్రీగా అందించడం. రిజర్వేషన్లు ఇవ్వద్దు మాకు. భూమి పంపిణీ చేయండి, సామాజిక న్యాయం చేయండి, రిజర్వేషన్లు తీసుకోండి. లేదా మేమంతా మాకంత వాటేయండి, మీరు తీసుకోండి అని తెలియజేసుకుంటూ, రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయం ఏం లేదు. ఈ దేశంలో పేదరికం పోవాలి, ఈ దేశంలో అవిద్య పోవాలి, నిరక్షరాస్యత పోవాలి, రక్తహీనత పోవాలి, గైనిక సమస్యలు పోవాలి, పౌష్టికార సమస్య పోయి పౌష్టికారం తినాలి ప్రతి ఒక్క పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు. ఈ దేశ ప్రజలందరికీ పౌష్టికాహారం అందాలి. ఈ దేశ ప్రజలందరికీ కూడా ఆర్థిక స్తోమత రావాలి. ఈ దేశ ప్రజలందరికీ 10 లక్షల నుంచి 20 లక్షల బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. సింగపూర్, మలేషియా, అమెరికాల్లో ఉండేటువంటి సిటిజన్షిప్ లాగా. సో అప్పుడు మీరు తీసేసినా మాకు అభ్యంతరాలు లేవు. ఈ దేశంలో ఉచిత వైద్యం ఉండాలి, ఈ దేశంలో ఉచిత విద్య ఉండాలి, ఈ దేశంలో సమాన అవకాశాల సమాజం ఉండాలి. ఒక పెళ్లిలో బంతి భోజనంలో కూర్చుంటే అందరికీ సమానంగా వడ్డించుకుంటూ పోయినట్టు, ఇంకొక అదనంగా తినేవాడికి అదనంగా పెట్టినట్టు అందరికీ పెట్టుకుంటూ పోవాలి. ఒకడు ముద్ద ఎక్కువ తింటే అప్పుడు ప్రాబ్లం లేదు. అప్పుడు రిజర్వేషన్ల ప్రత్యామ్నాయం గురించి ఆలోచించింది తప్పితే ఈ దేశంలో పేదలుగానే ఉండి ధనిక వర్గాలు 10% ఆఫ్ పాపులేషన్కి, లేకపోతే అటు చెప్పాల్సి వస్తే 5% పాపులేషన్కి ఈ దేశ సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉండి, బంగారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండి, భూమి అంతా వాళ్ళ చేతుల్లో ఉండి, పరిశ్రమలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లో ఉండి, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లోనే ఉండి, ఐటీ హబ్బులు వాళ్ళ చేతుల్లోనే ఉండి, రిజర్వేషన్లు తీసేద్దామంటే మీరు కూలీలను నిర్మించడం, బానిసలు నిర్మించడానికి తయారు చేసినటువంటి నినాదాలు రాజకీయ వర్గాలు తప్పితే మరొకటి కాదని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.